మై నేమ్ ఇస్ షర్మిల, స్టూడింగ్ 8th క్లాస్. నేను గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను ప్రఖ్యాత భారత శాస్త్రవేత్తల గురించి నేను తెలుసుకున్నది మీకు చెప్పదలిచాను. బ్రహ్మగుప్త గారు అంకెగణితాన్ని, బీజగణితాన్ని రెండు ప్రత్యేక శాస్త్ర విభాగాలుగా తొలిసారిగా గుర్తించిన ఘనత బ్రహ్మగుప్తకే దక్కుతుంది. భాస్కరాచార్యుడు అంతటి వాడికి పరమ గురువుగా కీర్తించబడ్డ బ్రహ్మగుప్త ఆ శివుడు అన్నట్లు నిజంగానే గణక చక్ర చూడమని. ఈయన 598లో గుజరాత్కి చెందిన బిల్లమంలో బ్రహ్మగుప్త ఉదయించాడు. రాఘుముఖిని ఆస్థానంలో గణిత జ్యోతిష విద్వాంసునిగా ఉండేవారని కొందరు చరిత్రకారులు నమ్మేవారు. ప్రాచీన ఖగోళ శాస్త్ర ప్రమాణ గ్రంథంగా ఉన్నటువంటి బ్రహ్మసిద్ధాంతను తగిన విధంగా మార్పులు చేసి సరికొత్త శాస్త్రీయ చైతన్యాన్ని నింపగా రూపొందించిన గ్రంథమే బ్రహ్మస్వరూప సిద్ధాంతం అని కూడా చెబుతుంటారు. భారతీయులు సృష్టించిన శూన్యకం సున్నా ఎలా వాడాలో తొలిసారిగా స్పష్టం చేసిన వాడు బ్రహ్మగుప్తే అని ఒప్పుకోక తప్పదు. ఏ అంకెనైనా లేదా సంఖ్యనైనా కానీ సున్నాతో భాగిస్తే వచ్చే మొత్తం అంతం ఇన్ఫినిటీ అని కూడా చెప్పగలిగారు. ఒక అంకెను లేదా సంఖ్యను కానీ సున్నాతో భాగిస్తే వచ్చే మొత్తం ఇన్ఫినిటీ అని చెప్పగలిగారు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని కూడా చెప్పగలిగారు. గ్రహగతుల వివరాలు తెలుసుకోవడం కోసం మొట్టమొదటిసారిగా బీజగణితాన్ని వాడిన వాడు బ్రహ్మగుప్తే అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. చాలు అలా.